ఎస్ ప్లీజ్ మీరు ఏదన్నా మాట్లాడంటే మాట్లాడచ్చు అన్న. నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా, గేమ్లో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. వెళ్ళినాం, వాళ్ళు పంపించేసారు, వచ్చేసినాం అంతే. సో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి ఎక్కడైతే కొంచెం ఫ్లిప్ అవుతుందని అనిపించిందో అప్పుడు నాకు ఒక సెన్స్ కొట్టింది. సో ఏదో జరుగుతుంది, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి. కాకపోతే హౌస్ మేట్స్ అందరూ నాకున్న బాండింగ్కి, నేను అంతకుముందు ఆడిన దానికి, నువ్వు వెళ్ళావు నేను వెళ్తున్నా నాకు అర్థమైపోయింది. సో వదిలేయండ్రా అని చెప్పిన, బట్ స్టిల్ వాళ్ళందరూ నా గురించి ఫైట్ చేశారు. సో ఉన్నది 3 వారాలే కానీ చాలా మంచి జర్నీ. నేను వాళ్ళతో మంచి ర్యాపో చేసుకొని వచ్చినాను. నాకు సార్ కూడా ఫైనల్ ఏవి చూసి అదే అన్నాడు, ఉన్న తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది, షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అని అన్నాడు. సో నాకు చాలా హ్యాపీ. తిట్టడం కాదు, మేబీ పదాలు రాంగ్ అయి ఉంటాయి. పదాలు రాంగ్ ఉన్నాయి, ఆబ్వియస్లీ నేను అదే చెప్పిన. కాకపోతే దానికోసం పంపిస్తారనైతే నేను అనుకోను. అంత పెద్ద షో ఉండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడన్నారు ఇంతకుముందు సీజన్స్లలో కూడా. శివబాలాజీ గారిది నేను చాలా చూసిన, అది బకెట్ది వాటర్ లేదు అట్లేం అనలేదు. నేను ఎందుకు అంటే నన్ను అడిగిన 2-3 నువ్వు మాట్లాడుతున్నావు అంటే, యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు అది ఎంత ప్లే చేసారో లేదో నాకు తెలియదు, కానీ పోతున్నప్పటి నుంచి అన్న నమస్తే మంచిగున్నా, వద్దే చాయ్ పెట్టిందా, ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి తను ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేసిన. సో ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేలో మనకు తెలియదు, కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసిన. నేను జోక్స్ వేస్తూ ఉంటే మధ్య నవ్వుతూ ఉన్నప్పుడు బిగ్ బాస్ తిడతాను. బిగ్ బాస్ మనిషి కాదు, అది ఒక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నా అంతే. కానీ దానికి వాళ్ళెందుకు పట్టించుకుంటారా? గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరని నేను అంటున్నాను. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చిన మాట్లాడడం చాలా మంది కంటెస్టెంట్లు కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్లో ఉంటాం. విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ పాయింట్ చెప్పు అని. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్ కంటెస్టెంట్కి వచ్చిన సార్. నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకన్నది నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తాను? నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తాను? గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు. ఆడియన్స్ నిన్న హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్ను ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా నువ్వు అన్నది నా పాయింట్. ఎందుకంటే గేమ్ ఆడేదే ఆడియన్స్ గురించి కదా. సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే, చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు, లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు? అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిర్ అనిపించేది. నేను కూడా మా చెల్లెతో నేను మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడతాను. కొన్ని దమాక్ లేదా మెంటల్గాను అనేది ఎట్లా అంటే చాయ్ దగ్గర మాట్లాడుతూ చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ఇది ముండా అంటుండే అనిపిస్తుంది. కానీ కొన్ని సైడ్ చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదం, కానీ అది సీతకు తెలియదు. కానీ అది నేను అన్నందుకు కూడా ఫీల్ కాలేదు. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడింది లక్కీది. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడ ఏం చేసిరంటే, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రెడ్ కార్డ్ ఇచ్చేసి మిమ్మల్ని తరిమేశారు కదా, బిగ్ బాస్ మీద నాకు ఏమో లేదంటే కావాలనే పాయింట్ అవుట్ చేసి మరి తరిమేశారు అనుకోవచ్చు. పాయింట్ అవుట్ చేసిరనైతే నేను ఫీల్ అయినా హానెస్ట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా రూల్ తప్పినాం అనుకో అన్న, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్కన అందరూ చాబోయి నువ్వే అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను ఎందుకు పూజాలి అనుకుంటావు? నేను తప్పు చేస్తే డైరెక్ట్ చెప్తారు కదా వాళ్ళు, బిగ్ బాస్ చెప్తాడు. ఉత్తా నేను టేబుల్ మీద తబలా కొడుతుంటే, అబ్బాయి మీరు చేసే పని తక్షణమే ఆపేయండి అన్న క్యాండిడేట్. నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నప్పుడు నేను ఏమనుకుంటా, వాళ్ళు అన్ని పిచ్చలు ఇట్లా తీసుకుంటారు. లొకేషన్ల వల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయినా. వాని క్యారెక్టర్ దాన్ని ఏమంటారు పదం కరెక్ట్గా చెప్పాలంటే, ఇద్దరు అమ్మాయిలు ఎమోషనల్గా నన్ను మోసం చేసిండు అని అంటారు. అది చాలా బాధాకరమైన మాట. ఇద్దరు అమ్మాయిలు సేమ్ పాయింట్ రేస్ చేసారు, నువ్వు ఫీలింగ్స్తో ఆడుకొని పాయింట్లు తీస్తున్నావని. సో అది నాకు చాలాసార్లు నాకు కూడా అనిపించింది. ఎక్స్పెషల్లీ అది దోష అది క్లియర్గా చూపించండు నాకు సార్. ఆడ ఏం లేదు, ఇటు పుల్ల పెట్టిండు ఇటు పెట్రోల్ వేసిండు. సో అట్లా ఉండడం రాంగ్ అని నాకు అనిపించింది. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే,
వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మనకంట దోష ఉంది విషయం అట్లాంటి సిచ్యువేషన్ నువ్వు అవాయిడ్ చేయ. ఇంక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ అని బయటకు వచ్చేసిన అంతే. సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు. సోనియా మాటలే ఉన్నాయి. సోనియా నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనపడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనపడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది, ఏమైంది నాకు అసలు నో ఐడియా. సోనియా మన రతిగా అనుకోవచ్చా? అంటే లవ్ ట్రాక్ ఈ ట్రాక్ లో తెలియదు. బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్ అడితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోటే ఉన్నా కదా సోఫాలో పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నా నేను. షాక్ అయినా నిజంగా. ఘోరంగా ఏడ్చింది. నేను అన్న రోజే ఏముంటారు కదా నబీల్ ఆడతాడు. నబీల్కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటి, చెయ్యి ఇంజరీ ఉన్నది. కానీ నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వు ఎంత ఫ్రెండ్ అన్నగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్లో బరాబర్ పాయింట్అవుట్ చేస్తాడు. కాకపోతే దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు. అది వాడు స్టైల్. 100% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లో గివ్ అప్ చేయడు. అండ్ నబీల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చారు కదా నాకు. నేను చెప్తున్నా కదా వాడిది నాది సేమ్ స్లాంగ్. వాడు కూడా చాలాసార్లు నాతో అట్లాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తాను హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకున్నట్టే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి. వాడికి ఉన్నది వాడు ఉంటాడు. నబీల్ అఫ్రీది చూస్తుంటే ఒక రాహుల్ సిప్లిగంజి, ఒక సోహెల్ వాళ్ళతో పోల్చుకోవచ్చా? లేదు అంత అగ్రెసివ్ కాదు నబీల్. నబీల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబీల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్. చాలా అస్సలు కాదు. నబీల్ చాలా హర్ట్ చాలా మంచిగా కన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే తక్కువ ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది. ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ని ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా? జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం అది నాకు ఎందుకు నాకు దానివల్లనే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తా రాదు. నీకు ఇప్పుడే పిన్న నాకు అర్థమైతే లేదని నాకే లోపలలోనికి అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్ గా తను రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థమైంది. నేను వచ్చే 2 రోజుల్లో నిఖిల్ నాకు సోనియా మీద డిస్కషన్ ఒకటే ఏంటంటే అరే ఆమె అడిగిన అన్ని చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. నేనంటే నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు అంతా ఫైట్ చేసుకుని నీకు ఏమైంది అంటే ఏమరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాళ్ళ దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు కానీ 4 లింకేసారు వాళ్ళకి. 3 వారాలన్నా వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అయితే ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యున్ క్యాండిడేట్. కానీ ఎమోషన్స్ వాళ్ళ గేమ్ని తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన అవన్నీ వదిలేసాను ప్లీజ్, నాకు పాత నిఖిల్ కావాలి. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్. అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే కంటెంట్ కోసం ఏడ్చిందా మళ్ళీ పోతాను భయపడ్డాడు తెలియదు. లాస్ట్ 2 రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్. సో వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా. ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్ వల్ల ఆ ఇద్దరు ముగ్గురు నేను లేననుకో ఫిక్స్ అయిపోయి నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసాను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాడు సీత తిట్టిండు చూసినావా, యాంగర్ నా స్ట్రెంత్ అని. యాంగర్ వాడి వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది అది నీ మిస్టేక్ అని అన్నారు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లే వాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతితే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గర కోసం నేను మనిషిని కాదనంటే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్నది. 100% రాంగ్ అది. నువ్వు మళ్ళీ పక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేదు. టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన
బై మిస్టేక్ ఈ వీక్ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫినేల దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పి. ఎందుకంటే నేను ఆడలేక ఇవ్వపించిన అనుకున్నారు కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది కదా నాకు అంత. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు, ఎట్లా ఆడుతానో నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అంతే. ఫుడ్ కోసం జరుగుతున్నాయి కదా, సో మీరు అన్న అందరు అన్నారు అన్న, నేను అదే చెప్తున్నా, అందరు అన్నారు నాయే వేసిరాడా, నాయే వేసి ప్రతి ఒక్కరు తిప్పిండన్నా. కిచెన్ లో మొత్తం లేదనుకో అన్న, వాడు తినకుండా పండాల్సి వస్తుందా, ఇంకేం ఆడతారు అన్న టాస్క్. సో అది నా బాధ, అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే తినడానికి పెడుతున్నా తినకుండా పెడుతున్నా టాస్క్ అని నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు సీట్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్, ఆడ జరిగిందంతా వేరే కానీ బయటకు ఒక వెళ్ళిలాగా చూపిస్తున్నారు. ఏ సెల్లే అన్నది ఎవరు అన్నారంటే సెల్లెందుకు, నేను మంచిగా వాచ్ పెట్టుకొని సీజన్ అంతా ఆడదాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టు ఉంటుంది అనుకుంటే బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ చేసిరో కథం నాకు నోటిఫికేషన్, అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అని. బిగ్ బాస్ స్క్రిప్ట్ ఇప్పుడు బాలేదా అంటే అంత బాగా రాయట్లేదా టాస్క్లు గట్ట? ఆ దిక్కు టాస్క్ నాకు అర్థం కాలే అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, నేను బరాబర్ ఫీల్ అవుతా కదా. నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి నేను. వీడు ఫిజికల్ గా ఆడలేకపోయిండు, గివ్ అప్ ఇచ్చిండు అన్నారు కదా. నేను నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆగిన. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్ గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివ్ అప్ ఇవ్వకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. అదే చెప్తా అన్నారు కదా, ఇదే నేను చాలా సార్లు నా పిల్ల గురించి ఏంటంటే, అరే మా పిల్లంకి నేను ఉండి పెట్టలేరు అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అన్నది. మా పిల్లం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కాంటెక్స్ట్ ఎవ్వడికి తెలియదు. ఇప్పుడు అది ఒక్క పదం, వాని పెళ్ళాం అంటే వీడేంద్ర పెళ్ళాం అంటాడు. సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడినో ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరు అంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను,